తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించిన అంశాలు గనక ఒకసారి మనము చూసుకుంటే, సో, ఫస్ట్ మనకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే, శాతవాహనుల కాలం నుంచి ఈ తెలంగాణ చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. సో, బిఫోర్ శాతవాహన కాలము, సో, మనకు చారిత్రక పూర్వయుగానికి సంబంధించి కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి తెలంగాణ చరిత్రకు సంబంధించి. ఆ ప్లేసెస్ కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇక శాతవాహనుల కాలం నుంచి గనక ఒకసారి మనము గమనిస్తే, శాతవాహనుల నుంచి నిజాం రాజుల పరిపాలనా కాలం వరకు రాజకీయంగా, సామాజిక పరంగా మరియు సాంస్కృతిక పరంగా వచ్చిన అనేక రకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో, సో, వాటికి సంబంధించి మనము ఈ సబ్జెక్ట్‌లో మనము చదువుకోవాలి. సో, మనకు ముఖ్యంగా ఇక్కడ పొలిటికల్ హిస్టరీ ఏదైతే ఉందో సో, దీని మీద తక్కువగా ఫోకస్ చేయాలి. సో, దీని మీద మనము చాలా తక్కువగా ఫోకస్ చేయాలి. కానీ మనకు ఎక్కువగా ఎక్కడి నుంచి క్వెషన్స్ అడుగుతారంటే, ఆయా పరిపాలనా కాలం అంటే ఆయా రాజవంశాలకు సంబంధించి వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన అంశాలు, మరియు సామాజిక పరమైన అంశాలతో పాటు వారి యొక్క వాస్తుశిల్పం మరియు వారి కాలంలో ఉన్న సంస్కృతి, సో, ఇటువంటి అనేక రకమైన క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఎక్కువగా సో, ఇటువంటి అంశాల మీదనే ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో, రాజకీయ పరమైన అంశాల మీద చాలా తక్కువగా ఫోకస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువగా సో, ఈ అంశాల మీదనే మనము ఫోకస్ పెట్టాలి. సో, చాలామంది ఎక్కువగా ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ ఎక్కువగా పొలిటికల్ హిస్టరీ చదువుతారంటే, సో, ఆయా రాజుల యొక్క పరిపాలనా కాలము, వారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలన చేశారు, వాళ్ళు చేసిన యుద్ధాలు ఏమిటి, దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో, దాని మీద అసలు ఫోకస్ అనేది చాలా తక్కువగా చేయాలి. ఎక్కువగా వారి యొక్క పరిపాలనా విధానానికి సంబంధించిన అంశాల మీదనే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అది ఎవరి పరిపాలనా కాలమైనా కానివ్వండి, లైక్ శాతవాహనులు కానివ్వండి, లేకపోతే ఇటు కాకతీయ రాజవంశం కానివ్వండి, విష్ణుకుండినులు కానివ్వండి, నిజాం పరిపాలనా కాలము, కుతుబ్ షాహీ పరిపాలనా కాలంలో ఈ ఎవరి పరిపాలనా కాలం తీసుకున్నా కానీ, సో, ఎక్కువగా మనం ఫోకస్ చేయవలసిన అంశాలు మాత్రమే ఇవి. సో, రాజకీయ పరంగా మనము చాలా తక్కువగా ఫోకస్ చేయాలి. అదేవిధంగా వారి పరిపాలనా కాలంలో సాహిత్య పోషణ ఏ విధంగా ఉంది, సో, ఎవరి పరిపాలనా కాలంలో కవులు రాసిన పుస్తకాలు, సో, ఆ పుస్తకాల యొక్క నేపథ్యం ఏమిటి, ఆ గ్రంథాల యొక్క నేపథ్యం గురించి కూడా మనము చదువుకోవాలి. మనకు ఏ విధంగా క్వెషన్స్ అడుగుతారంటే, పలానా కవి యొక్క పేరిచ్చి, సో, ఎవరి పరిపాలనా కాలానికి చెందిన కవి అని మనకు క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఆ కవి ఇచ్చి అతను రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రంథాలను గురించి కూడా క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు వివిధ రాజవంశాల యొక్క పరిపాలనా కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులకు సంబంధించి కూడా మనకు క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, వీరు ఎవరి పరిపాలనా కాలంలో వచ్చారు, సో, వీరు ఎటువంటి అంశాల మీద ఫోకస్ చేశారు అన్న టాపిక్ కూడా మనము చదువుకోవాలి. ఇక ముఖ్యంగా నిజాం మరియు కుతుబ్ షాహీ పరిపాలన కాలంతో పాటు కాకతీయుల పరిపాలనా కాలం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, కాకతీయుల పరిపాలనా కాలంలో సాహిత్యపరంగా చాలా అభివృద్ధి జరిగిందని మనము చెప్పుకోవచ్చును. అదేవిధంగా వాస్తుశిల్పం కూడా పరిపాలనా కాలంలో చాలా ఎక్కువగా జరిగింది. సో, ఆ పరిపాలనా కాలంలో ఎక్కువగా ఆలయాలు కట్టడం అనేది జరిగింది. సో, ఆ అంశాల మీద కూడా మనము ఫోకస్ చేయాలి. ఇక కుతుబ్ షాహీ మరియు నిజాం రాజుల పరిపాలనా కాలాన్ని గనక తీసుకుంటే, వీరి యొక్క పరిపాలన కాలంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ నగరం అనేది చాలా ఎక్కువగా ఇక్కడ నిర్మాణాలు చేయడం అనేది జరిగింది. సో, ఆ నిర్మాణాల యొక్క వాస్తుశిల్పం అనేది ఏ విధంగా ఉంది, సో, వారు ఎక్కడ ఏ నమూనాను వారి యొక్క నిర్మాణాలలో ఉపయోగించారు అనే అంశాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో, ఎక్కువగా మనకు దీని మీద క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క పరిపాలనా కాలంలో తెలుగుకు ఎటువంటి ప్రాధాన్యతనిచ్చారు, సో, తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చిన కవులకు సంబంధించిన అంశాలతో పాటు ఈ కుతుబ్ షాహీ మరియు నిజాం రాజులు
ఏ రాజులు ఈ తెలుగును ఆదరించారు, అదేవిధంగా ఉర్దూ సాహిత్యం అనేది వీరి కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే అంశాలు కూడా మనకు ఈ క్వశ్చన్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకు గ్రూప్ 2లో గనక చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్‌లో క్వశ్చన్స్ అడుగుతారు. సో, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మనము చూసుకుంటే డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్‌లో మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. లైక్ మనకు ఒక ఎగ్జాంపుల్ గనక తీసుకుంటే కాకతీయుల పరిపాలనా కాలంలో సాహిత్య పోషణకు సంబంధించిన వివరాలను తెలపండి అని మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక తెలంగాణ సంస్కృతి మరియు వారసత్వం ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్ ఇది మనకు జనరల్ స్టడీస్ పేపర్‌లో కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 పేపర్‌లో జనరల్ స్టడీస్ పేపర్‌లో కాకుండా ఈ గ్రూప్ 2కి సంబంధించి సబ్జెక్ట్ పేపర్‌లో కూడా ఇది కవర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో, తెలంగాణలో ఉన్న వివిధ రకాల ప్లేసెస్‌కి సంబంధించిన అంశాలు ఎక్కువగా మనకు ఇందులో అడుగుతారు. లైక్ మనకు తెలంగాణలో ఉన్న వివిధ రకాల టెంపుల్స్ మరియు వివిధ రకాల భవనాలు లైక్ మనకు ఇక్కడ గనక తీసుకుంటే హైదరాబాద్‌లో గనక తీసుకుంటే కోటి బ్రిటిష్ రెసిడెన్సీ, చౌమహల్ ప్యాలెస్, ఫలక్సుమా, చార్మినార్‌కి సంబంధించి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశాలు, గోల్కొండ కోట, ఓరుగల్లు కోట, సో కుతుబ్ షాహీల సమాధులు మరియు ఈ మక్కా మసీద్, సో ఇటువంటి అంశాలన్నిటి మీద మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పెయింటింగ్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పెయింటింగ్స్, సో పిల్లల మర్రిలో ఉన్న పెయింటింగ్స్ మరియు చోళుల కాలంలో ఆలయాల మీద ఉన్న పెయింటింగ్స్, ఇటువంటి అంశాల మీద కూడా మనకు ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇక కాకతీయుల పరిపాలన కాలంలో ఎక్కువగా దేవాలయాల మీద ఫోకస్ చేసే అవకాశం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇక ఇది తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిని ఏ విధంగా చదువుకోవాలి అన్న కోణం.